साथी जिंदाबाद। मैं खुर्रम अली, तेलंगाना जर्नलिस्ट एंड रिपोर्टर एसोसिएशन का प्रेसिडेंट। आज बड़ी खुशी से मैं ये चीज़ डिक्लेयर करना चाह रहा हूँ कि तेलंगाना जर्नलिस्ट रिपोर्टर एसोसिएशन के आज हमने स्टेट कमेटी में जॉइंट सेक्रेटरीज डिक्लेयर किया है, जिसमें हमारे साथ अली अहमद साहब को हमने स्टेट जॉइंट सेक्रेटरी दिया है, जो न्यूज़ 24 के चेयरमैन हैं और एक सीनियर और एक हॉनेस्ट जर्नलिस्ट है। और मैं अली अहमद साहब अभी बैठे हैं और मैं कहना चाहता हूं कि इंशाल्लाह तेलंगाना के जर्नलिज्म में ये हमेशा मीडिया पर्सन्स के और मीडिया के राइट्स के लिए काम करेंगे, उनके लिए वर्क करेंगे। और इसी के साथ साथ मैं हमारे मधुसूदन साहब का, एडवोकेट साहब का भी शुक्रिया अदा करता हूँ। इनको भी जॉइंट सेक्रेटरी का पोस्ट दिया गया है, जो सीनियर जर्नलिस्ट है और हमेशा जर्नलिस्ट के लिए आवाज़ उठाए हैं, हमेशा हक के लिए आवाज़ उठाने में सबसे पहले मधुसूदन साहब रहे हैं। और मैं कहना चाहता हूँ कि हमारी TGR की टीम तमाम जर्नलिस्ट के लिए काम करेगी। इसमें मेरे साथ हमारे स्टेट वाइस प्रेसिडेंट मुबिन साहब है और हमारे मुस्तफ़ा साहब है। हम सब मिलकर मीडिया के लिए काम करना चाहते हैं, मीडिया के वेलफेयर के लिए काम करना चाह रहे हैं। क्योंकि जिस तरीके से आज मीडिया की हालत हो गई है, डिजिटल मीडिया हो जाओ या सोशल मीडिया हो जाओ, यहाँ तक कि फ्रीलांसर्स की भी इतनी हालत है कि एक ऑटो वाले का तो भी खाना खाए होते पैसे है, घर रहने के लिए पैसे, उसको भी एक इनकम है, बट मीडिया को इनकम का जरिया ज़रा भी नहीं हो रहा है। तो इसी के लिए हम मीडिया के वेलफेयर के लिए काम करेंगे और मीडिया की सहूलत के लिए काम करेंगे और पब्लिक की अवेयरनेस के लिए काम करेंगे। जय हिंद, जय भारत। सब आप बोल दो। Good evening all. My name is Vasam Masudan, advocate and journalist. I am working for DY News and V5 News as a journalist. ఇప్పుడు ఏంటంటే మనము ఈరోజు మన యొక్క తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో నన్ను జాయింట్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అపాయింట్ చేసినట్టు మన యొక్క బ్రదర్ జర్నలిస్ట్ ఖుర్రం అలీ గారికి మరియు కమిటీ మెంబర్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదములు. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు జర్నలిస్టులు ఇప్పటి వరకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరియు గవర్నమెంట్ నుంచి కూడా జర్నలిస్టులకు ఏంటంటే ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఏం రావట్లేదు. ఒక జర్నలిస్ట్ అనేది మినిమం బ్రతకాలంటే ఈరోజు చాలా కష్టంగా అయిపోతుంది. వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది లేకుండా అయిపోతుంది. దాని గురించి మన యొక్క ఖుర్రం అలీ గారు మంచి ప్లాన్ చేసేసి జర్నలిస్టులకు సంబంధించిన ఒక అసోసియేషన్, తెలంగాణ జర్నలిస్ట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ స్థాపించినారు. ఇప్పటి వరకు సుమారుగా దీంట్లో ఒక 400 మంది వరకు జనరల్ మెంబర్స్ మరియు ఒక దగ్గర ఒక 800-900 మెంబర్స్ వరకు మనకు వాట్సాప్ గ్రూప్లలో మన యొక్క అన్ని ఛానల్స్ నుంచి మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ జర్నలిస్ట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అనేది మనం ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరియు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలను ఈ యొక్క ఫోరం అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఎవరికైనా జర్నలిస్టులకు ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరైనా పోలీస్ వాళ్ళు అరెస్ట్మెంట్ చేసినా, ఎవరైనా ఎక్కడైనా మీకు హెల్ప్ కావాలన్నా కూడా ఎప్పుడైనా కూడా మా యొక్క హెల్ప్ లైన్ నెంబర్ అనేది అవైలబుల్ ఉంటుంది. మరియు ఇప్పటి వరకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందు కూడా జర్నలిస్టుల మీద ఎక్కువ అణచివేయబడేవాళ్ళు. అలాగే ఈ రోజు వరకు కూడా మనము ఏ గవర్నమెంట్ అయితే ఫామ్లో ఉంటుందో, ఏ గవర్నమెంట్కి అగెన్స్ట్ రాస్తామో వారి మీద కేసులు అనేది పెట్టడం జరుగుతుంది. నేను రెగ్యులర్గా ఎక్కువ న్యూస్ చదువుతుంటాను, ఆర్టికల్ రాస్తుంటాను. దాంట్లో ఏంటంటే ఇప్పటి వరకు 2010 నుంచి 2014 కేవలం 14 సంవత్సరాలలో కొన్ని వందల కేసులు జర్నలిస్టుల మీద ఫైల్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అన్యాయంగా, అక్రమంగా జర్నలిస్టులను భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరియు అవసరమైతే వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నారు. ఎటువంటి జర్నలిస్టులకు అనేది ప్రభుత్వం నుంచి ఎటువంటి లాస్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా అనేది అయిపోతుంది. కావున ఈ విషయాన్ని మనం పెద్ద ఎత్తున గవర్నమెంట్ వరకు చేరవేయటానికి మరియు గవర్నమెంట్ ఏదైనా జర్నలిస్ట్కి ఏదైనా జరిగితే ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన లాస్ గురించి, జర్నలిస్ట్ యాక్ట్ గురించి తీసుకురావడానికి మరియు ఈ అసోసియేషన్ అనేది కృషి చేస్తుంది. మరియు ముఖ్యంగా ఇది పేద జర్నలిస్టులకు, ముఖ్యంగా వాళ్లకు మినిమం ఏదైనా హెల్ప్ చేయటం కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న ఇండ్లకు లోన్స్ కానీ, ఇటువంటి వాటికి కూడా మన యొక్క తెలంగాణ TGR అనేది అసోసియేషన్ అనేది కోఆపరేట్ చేస్తుంది. అందరూ కూడా, ప్రతి జర్నలిస్ట్ కూడా ఇది దీంట్లో ఎందుకు చేరాలి, దీనివల్ల నాకు ఏంటి అనేది ఆలోచించకుండా మన యొక్క తెలిసిన మీడియా మిత్రులందరూ కూడా అసోసియేషన్లో అతి తక్కువ మెంబర్షిప్ తోటి మీరు దీంట్లో జాయిన్ కావచ్చు. ప్రతిరోజు అప్డేట్స్ వస్తుంటాయి. ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు అటెండ్ కావాలి. దీన్ని మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో కేవలం 1 నుంచి 2 నెలల్లో మొత్తం కూడా స్ప్రెడ్